హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న సదుద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమమే ఈ హెల్త్ టిప్స్. మీ అల్పిన మరో మంచి ఒక ఫ్రూట్ గురించి చెప్పడానికొచ్చింది. మ్యాక్సిమం అందరూ చాలా ఇష్టంగా తింటారండి. తినని వాళ్ళు మ్యాక్సిమం ఉండరనే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఉంటే ఈ విషయాలు చెప్పి ఇక నుంచి తినిపించి, తాగిపించే ప్రయత్నం చేయండి. అదే సపోటా. సపోటా చాలామంది ఇష్టంగా తింటారు. స్వీట్ ఉంటుంది, బావుంటుంది తినటానికి. కొంతమంది సపోటానా ఏం తింటాంలే అంటూ ఉంటారు. సో, వాళ్ళకి ఈ విషయం చెప్పండి. సపోటా తినటం వలన స్కిన్ బావుంటుంది. అది చాలామందికి తెలుసు. ఫ్రూట్స్ తినటం వలన దాంట్లో ఏ విటమిన్ ఉంటుంది. ముఖ్యంగా పీచు పదార్థం ఉన్న ఏ ఫ్రూట్ తిన్నా కూడా దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి గట్ హెల్త్ బావుంటుంది ఇదంతా. అయితే సపోటా వలన ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నరాల బలహీనత రాకుండా ఉంటుందట. అంటే మనకి వృద్ధాప్యం వచ్చే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ నరాలు బలహీనంగా అవ్వటం, కొంతమందికి హ్యాండ్స్ షేక్ అవ్వటం లైక్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కళ్ళు కూడా విపరీతంగా కొట్టుకున్నట్టు కనపడటం. దానివల్ల అదృష్టం అని మాట్లాడుతూ ఉంటారు. కాదు, అది లోపం వల్లనే మనకి బాడీలో ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే ఈ కళ్ళు అదరటం కానీ, చేతులు అదరటం, కాళ్ళు అదరటం ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా నరాల బలహీనత నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట సపోటా తినటం వల్ల. ముఖ్యంగా ఇంకా సపోటా జ్యూస్ వల్ల ఏమవుతుంది అంటే పిల్లల్లో ముఖ్యంగా ఇది సపోటా జ్యూస్‌ని రెగ్యులర్‌గా అంటే ఆహారంలో భాగంగా ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజు తీసుకోవటం వలన వాళ్ళకి ఆకలి శక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే నాకు ఆకలేయట్లేదు, నేను ఆహారం తీసుకోను అని మారం చేసే పిల్లలకి ప్రతిరోజు సపోటా జ్యూస్ ఇవ్వటం వలన వాళ్ళకి ఆకలి పెరిగే అవకాశం ఉంటుంది. చక్కగా భోజనం చేస్తారు, మంచి ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా సపోటా జ్యూస్‌ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం? చాలామంది మనం ఇంట్లో తయారు చేసుకోకపోయినా బయటకు వెళ్ళినప్పుడైనా సపోటా జ్యూస్ ప్రిపేర్ చేయటం అనేది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మ్యాక్సిమం. దాంట్లో మిల్క్ కలుపుతారు కదా! సో, ఈ సపోటా జ్యూస్‌ని జ్యూస్‌లా తాగినా లేదా సపోటాని విత్ మిల్క్ కంబైన్ చేసి తాగినా కూడా మనకి నిద్ర బాగా పడుతుందట. పిల్లలకి ఎక్కువగా ఈ సపోటా జ్యూస్ ఇవ్వటం వలన నిద్ర సరిగ్గా పోయి చక్కగా వాళ్ళు కళ్ళకి అట్ ద సేమ్ టైం మన మెదడు చురుగ్గా పనిచేయటానికి ఈ సపోటా చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా అందరికీ తెలిసిన విషయమే, నేను ముందే చెప్పాను. సపోటా ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కిన్ చాలా బావుంటుంది. స్కిన్ అంటే రంగొచ్చేస్తారు. ఈరోజు నల్లగా ఉన్నవాళ్ళు చాలామంది మనకి యాడ్స్‌లో కానీ కొన్ని ప్రోగ్రామ్స్‌లో కానీ అలా చూపిస్తూ ఉంటారు. వాటిని రుద్దేసుకుంటూ ఉంటే బాగా వైట్‌గా కనపడినట్టుగా చూపిస్తూ ఉంటారు. అది ముమ్మాటికి తప్పండి. భగవంతుడు మనకి ఒక రంగుని ప్రసాదిస్తాడు అని. కానీ స్కిన్ హెల్తీగా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిన్ హెల్తీగా ఉండటం అంటే మనకి రక్తహీనత లోపాలు లేకుండా ఉండటం, ఎట్ ద సేమ్ టైం మన చర్మం బయటికి వెళ్ళినప్పుడు ఫోకస్ అయినప్పుడు ఎండకి, చలికి తట్టుకునేలా మన చర్మం ఉండటం, దాని మీద బొబ్బర్లు కానీ లేకపోతే ఇలా పులిపిర్లు అనుకోకుండా ఒక్కొక్కసారి మన స్కిన్‌లో వచ్చే మార్పుల వల్ల పులిపిర్లు రావటం కానీ ఇలాంటి వాటి నుంచి కూడా బయటపడవచ్చు. రెగ్యులర్‌గా అన్ని రకాల జ్యూస్ తాగొచ్చు. అందులో ముఖ్యంగా సపోటా తీసుకోవటం వల్ల స్కిన్ చాలా బావుంటుంది. చాలా హెల్తీగా కనిపిస్తుంది. బ్రైట్‌గా కనిపిస్తుంది స్కిన్. కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది అని చెప్పట్లేదు. బ్రైట్‌గా కనిపిస్తుంది. మనం ఉన్న స్కిన్ హెల్తీగా కనపడటం అనేది చాలా ఇంపార్టెంట్. అది పిల్లలకి కానీ, కాస్త కలర్ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ ఇది ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేయండి. తెల్లబడిపోవాలి, తెల్లగా అవ్వాలి అంటే ఏంటి ట్రీట్మెంట్స్ అని ఈ మధ్య కాలంలో ఆ ప్యాషన్ ఎక్కువవుతోంది. పిల్లల్లో కానీ, కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్‌లో కానీ చాలా వరకు దీన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉన్నారు. ఎక్కువగా తెల్లబడాలి అని. కానీ అది కాదు. తెల్లబడటం కన్నా హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్. అందులోనూ స్కిన్ మీద ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండడం ఇంపార్టెంట్. సో, అలాంటి స్కిన్ కావాలి అంటే సపోటాని రెగ్యులర్‌గా మార్కెట్‌లో సపోటా పండు దొరికితే ఖచ్చితంగా తినిపించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆహారంలో భాగం చేయటం అంటే సపోటాని రెగ్యులర్‌గా ఫ్రూట్స్ రూపంలో, జ్యూస్ రూపంలోనే కాకుండా కొంతమంది సపోటాని తీసుకునే పద్ధతుల్లో ఫ్రూట్స్‌తో కలిపి తీసుకుంటారు. లైక్ దానిమ్మలో కానీ, అరటిలో కానీ ఇలా కలిపి తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్న సపోటాని ఎక్కువ మోతాదులో తీసుకోవటం అనేది చాలా మంచిది అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. సో, వాటన్నిటిని మనం ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి సపోటాని మరి రెగ్యులర్‌గా తీసుకుంటారా?
తీసుకుంటారని అనుకుంటున్నాను. మీరు ఎంతవరకు సపోటాని ఫాలో అవుతున్నారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.